హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 16 ఆగస్టు 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 894 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, కాకులు దూరని అరణ్యం కారడవి. ఒకటి నిలువు, ఈకాయ పరమచేదు కాకరకాయ. రెండు నిలువు, తల తెగిన బెల్లం. బెల్లం అంటే గుడము అంటారు. గుడము, తల తెగిన అన్నారు కాబట్టి గు అనే అక్షరం తీసేస్తే డము అని వస్తుంది. 8 అడ్డం, నిలువు 21లో చేసేది అటు నుంచి. నిలువు 21 దువ్వూరి రామిరెడ్డి గారి కావ్యం పానశాల. ఎనిమిది అడ్డం, నిలువు 21లో చేసేది అటు నుంచి. పానశాలలో చేసేది పానము. పానశాల అంటే సారాయి దుకాణం అని, అంటే సారాయి అమ్మే చోటు. పానము చేస్తాం. పానము అంటే త్రాగుట అని. పానము. 9 నిలువు, పిల్లలకి తల్లులు తినిపించేది పాలబువ్వ. 3 నిలువు, విజ్ఞప్తి వినతి. 13 అడ్డం, నుదుట ధరించేది తిలకము. 17 అడ్డం, తెలివి లేకుంటే మట్టి డాష్ అంటారు, మట్టి బుర్ర. 14 నిలువు, కొట్టడానికి ఉపయోగించేది కర్ర. 5 నిలువు, ప్రపంచం జనము. 4 అడ్డం, కాళిదాసు ఈ రాజు కొలువులో ఉండేవాడు భోజరాజు. భోజరాజు. 6 అడ్డం, ఆశకు వికృతి ఆశ. ఆశ. 7 నిలువు, హెల్ప్ తెలుగు సహాయం సహాయము. 10 అడ్డం, ఖతార్ దేశానికి రాజధాని దోహా. దోహా. 6 నిలువు, కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణం ఆదోని. 15 అడ్డం, నిబంధనలో తొలి సగం. నిబంధన అంటే నియమము అని, తొలి సగం అంటే ఇక్కడ నియా అని వస్తుంది. 11 అడ్డం, బట్టబయలు రట్టు. గుట్టు రట్టు చేయటం అంటారు కదా, రట్టు. 12 నిలువు, మనందరికి ప్రియమైన అల్పాహారం శీర్షాసనం పెసరట్టు. క్రింది నుంచి పైకి రాయాలి. పెసరట్టు. 16 అడ్డం, తెలుగు క్యాన్సిల్ రద్దు. 19 అడ్డం, చదువుల తల్లి నిలయం చివర కోల్పోయింది బాసర. లాస్ట్ అక్షరం తీసేస్తే బాస. బాస. 23 అడ్డం, నిలువు 12 చేయడానికి ఇవి కావాలి. నిలువు 12 పెసరట్టు అని వచ్చింది. పెసరట్టు చేయడానికి పెసలు కావాలి. 20 అడ్డం, అమ్మ అమ్మమ్మ అవ్వ. 20 నిలువు, లోకువ అలుస. 24 నిలువు, సపత్ని అంటే సవతి. 27 అడ్డం, చివరి దశకు తల ఎగిరిపోయింది. చివరి దశ అంటే అవసాన దశ అని. అవసానలో ఆ అనే అక్షరం తీసేస్తే వసాన అని వస్తుంది.
చివరి దశ అంటే అవసాన దశ. పశాన అని వచ్చింది, ఫస్ట్ అక్షరం తీసేస్తే. 28 నిలువు మధ్య అంటే నడిమి, ఇక్కడ నడిమి అని వస్తుంది. 31 అడ్డం కల్లోలం, అటు నుంచి ఇటు నుంచి రాయాలి. అలజడి 32 నిలువు 2 జత. 36 అడ్డం ఎక్కువ, అమితం అంటారు యాక్చువల్గా, ఇక్కడ అమిత అని వచ్చింది. 36 నిలువు పంచభూతాలలో ఒకటి అగ్ని. 39 అడ్డం సముద్రంలో పుట్టే అగ్ని, బడబాగ్ని. 29 అడ్డం చెడ్డ భర్త, కుపతి అంటారు. కు అంటే ఇక్కడ చెడ్డ అని, కుపతి. 26 నిలువు సమూహము అంటే నికురంబము అంటారు. నికురంబ అని కూడా అనవచ్చు. నికురంబము అంటారు యాక్చువల్గా, ఇక్కడ నికురంబ అని వచ్చింది. 35 అడ్డం ముగ్గుకు తోక తెగింది. ముగ్గు అంటే రంగోలి, తోక తెగింది అన్నారు కాబట్టి రంగో అని వస్తుంది. 30 నిలువు స్తూపం లాంటి బౌద్ధ మందిరం, పగోడా అంటారు. 33 నిలువు జాయింటు, అతుకు. 37 అడ్డం గాలివాన, తుపాను. 38 నిలువు గీతం, పాట. 40 అడ్డం కిరీటం, మకుటము. ఇది ఫ్రెండ్స్ మకుటము. 34 నిలువు డాష్ విరిగెనేని ఇనుమారు ముమ్మారు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు. అంటే ఇనుము విరిగిన 2-3 సార్లు వేడి చేసి అతికించవచ్చు అని. ఇనుము విరిగినా సరే 2-3 సార్లు వేడి చేసి అతికించవచ్చు, ఇనుము. 25 అడ్డం విద్య ఉన్నవాడు ఇలా ఉండాలి కానీ తడబడ్డాడు. ముందు ఇక్కడ అంటే వినయంగా ఉండాలి అని, తడబడ్డాడు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. 18 నిలువు చూద్దాము. అబ్బా నోరు మంట. అబ్బా నోరు మంట అంటే కారము. అబ్బా నోరు మంటగా ఉంది అంటాం కదా, కారము. 21 అడ్డం పరుగెత్తని, ప్రవహించని అంటే పారని. 22 నిలువు నియమము అంటే నియతి. 25 అడ్డం విద్య ఉన్నవాడు ఇలా ఉండాలి కానీ తడబడ్డాడు, వినయంగా ఉండాలి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. అంటే విద్య ఉన్నవాడు వినయంగా ఉండాలి అని, వినయముగా. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 894 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.